కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా దానికి 3,000 ఎకరాలు కావాలా పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డారు. 70 మందిని తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్ కు పంపినారు. మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. 9 నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారులకు జరిగిన పరాభవానికి లేకుండా రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 21 మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు. ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తా ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పిన కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినా మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, చెప్తే మిమ్మల్ని మల్ల కొడతాం, జైల్లో కొడతాం, ఇంటికి పోయి మీ ఇంట్లో కూడా కొడతామని చెప్పినారు.